ఎంపీ స్థానాన్ని గెలిపించుకోవటమే తమ లక్ష్యమన్నారు ఖమ్మం టీఆర్ఎస్ నేతలు. విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఎంపీ టికెట్ రాకున్నా సైనికుడిలా టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేస్తారని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు ఆయన. ఖమ్మంలో నామా నాగేశ్వరరావును గెలిపించుకుంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలను శిరసావహిస్తానన్నారు పొంగులేటి. శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ టీఆర్ఎస్ పార్టీలో ఇవ్వకపోతే చివరి నిమిషంలోనైనా మా పార్టీలోకి వచ్చి మా బీఫామ్ మీద పోటీ చేస్తాడని కూడా వారు కూడా పగటి కలల కన్నారు. కానీ క్రమశిక్షణ గల కార్యకర్తగా సైనికుల్లా ఏదైతే ఈ పార్టీ రథసారథి ఉన్నారో పెద్దలు కేసీఆర్ గారు గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ గారు గాని, ఏదైతే నాకు ఆనాడు నేను పార్టీలో చేరేటప్పుడు గాని, పార్టీలో చేరిన తర్వాత గాని కొన్ని పరిస్థితుల దృష్ట్యా నాకు పార్లమెంటు టికెట్ ఇవ్వలేకపోయినా పార్టీని వదిలేది లేదు అని ఆనాడు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి చెప్పాను. అదే మాట ప్రకారం కొంతమంది ఆ అభిమానులకి మనసులో గాయం కలిగిన, ఇబ్బంది అనిపించిన పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ నిర్ణయాలకి చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఖమ్మంలో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. పార్టీలో విభేదాలు లేవని చెప్పారు. తామంతా ఒక్కటేనన్నారు. అన్నదమ్ముల లెక్క కలిసి మెలిసి ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఈ పార్టీ ఇంకా బలోపేతం చేయడానికి నా వంతుగా కృషి ఉంటుంది. తప్పకుండా కూడా భారీ మెజార్టీతోని వారు చెప్పినట్టుగా ఈ యొక్క సీటుని గెలిపించుకొని కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలని అందరూ కార్యకర్తలు, నాయకులు ఏవైతే అనుకుంటున్నారో తప్పకుండా కూడా అది జరిగి తీరాలని, ఖమ్మం జిల్లా ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేయాలని ఇప్పుడే పూర్తి మద్దతు తెలిపినటువంటి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ వద్ద సెలవు. త్వరలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పదవి దక్కుతుందన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారని చెప్పారు. ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు ఉంటాయన్నారు పల్లా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పార్టీ తగిన రీతిలో ఇంతకంటే ఎక్కువ గౌరవాన్ని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు. వారు కేసీఆర్ గారు ఈ రాష్ట్ర పార్టీలో చేరిన అనేక మందిని కూడా ఎవరికైతే ప్రామిస్ చేసిండ్రో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని, పార్టీ నాయకులు గాని, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకొని ఆ గౌరవం ఇచ్చిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీది.